ఏంటి టైటిల్స్ పడగానే క్లైమాక్స్ వస్తుంది అనుకుంటున్నారా? చెప్తా. వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే నాకున్న శక్తి సరిపోదు, దేవుడు నాకు ఇచ్చిన జీవితము సరిపోదు. ఎందుకంటే అంత విధవలు వీళ్ళు. ఎందుకంత విధవలు అంటున్నానంటే మీరే చూడండి. వీడి పేరు అరిజిత్. వీడికి రజనీకాంత్ చిరంజీవి లాగా పెద్ద హీరో కావాలని వీడి కోరిక. అందుకే సూపర్ స్టార్లోని సూపర్ని, మెగాస్టార్లోని మెగాని తీసుకొని సూపర్ మెగా యాక్టర్ అని వీడే ఫీల్ అవుతాడు. ఇంకా వీడి గురించి చెప్పాలంటే రోడ్ల పైన కనిపించే సినిమా పోస్టర్లను చూసి తనే ఆ పోస్టర్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. వీడి పేరు ఆనంద్. వీడికి మోహన్ బాబు, బాలకృష్ణ లాగా అన్యాయాలను ఆపే హీరో కావాలని వీడి కోరిక. నిజానికి సినిమాల్లో కాకుండా బయట కూడా ఎక్కడ అన్యాయం జరిగినా వీడు ఊరుకోడు. పెద్దాయనా ఇది స్వార్థపు లోకం, పెద్దాయనా ఇది చెడు కలికాలం, పెద్దాయనా దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు, కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదు మంట. వీడి పేరు క్రిష్. క్రిష్ ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఈ నేమ్లోనే ఒక ఎనర్జీ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫీల్ ఉంది. అందుకే ఇండస్ట్రీలో ఇతనే పోటీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. క్రిష్ పెద్ద పెద్ద తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తన ఎనర్జీతో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్లతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చాడు. ఇప్పుడు నిజం చెప్పురా. నిజానికి వీడి క్వాలిఫికేషన్ డ్యాన్స్. ఎప్పటికైనా లారెన్స్ ప్రభుదేవ లాగా డ్యాన్స్ కమ్ హీరో కావాలన్నది వీడి కోరిక. నిజానికి వీడి డ్యాన్స్ ఎలా ఉంటుందంటే బ్రహ్మికి అటుగాను, సంపూర్ణేష్ బాబుకి ఇటుగాను ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురిది ఒకటే గోల్, అది హీరో హీరో హీరో. దీని అమ్మ జీవితం. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకడు పొట్టిగా అంటుండు, ఒకడు పొడుగు అంటుండు, ఒకడేమో లావు అంటుండు, ఒకడు సన్నగా అంటుండు, ఒకడేమో నల్లగా అంటుండు. ఇక్కడ కూడా నా టాలెంట్ గుర్తించట్లేదురా. ఇలా అయితే నీ హీరో అవ్వడం వెళ్ళరా? వాళ్ళ దగ్గర తిరగడం ఎందుకురా? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ రిచ్ రా. అతనికి ఈ సిటీలో చాలా ఫ్లాట్ ఉన్నాయిరా. ఒక ఫ్లాట్ ₹1,00,00,000 ఉంటుందిరా. మనం వెళ్ళి కలిసామనుకో, అతను ఒక ఫ్లాట్ అమ్మించామనుకో, అతను ప్రొడ్యూసర్ చేసుకుంటాను, నేను హీరో చేసుకుంటాను, మీరు నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకోండి. నేను హీరోగా చేస్తా, కావాలంటే మీరు సైడ్ క్యారెక్టర్ చేసుకోండి. కుదరదురా. వెళ్ళండి రా. మీకు ఏదో క్యారెక్టర్ ఇప్పిస్తానంటే మీరు నా మీద సీరియస్ అవుతున్నారు. నువ్వేంట్రా మాకు ఇప్పించేది? అదరా
ఏంటి వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో క్రిష్, చెప్పరా. అరే నీకు ఒక గుడ్ న్యూస్ రా. ముందు మ్యాటర్ చెప్పరా. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ నేను చెప్తా. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఉన్నారా, నీకు హీరో ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు. కానీ దానికి 30,000 ఖర్చు అయితే అన్నాడు. రియలా? హీరో ఛాన్స్ 30,000కే? అంతేనా? ఓకేరా, 2 రోజుల్లో మనీ అరేంజ్ చేయి, లేకపోతే ఈ ఛాన్స్ మిస్ అవుతావు. సరే, 2 రోజులు అరేంజ్మెంట్ చేస్తా. హలో ఆనంద్. హలో వినోద్. ఏరా ఎర్రి పప్పల్లారా, 30,000కి హీరో అవుదామని వచ్చారా? అలా అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇంటికి ఒక హీరో అవుతారా? ఏంట్రా ఇవాళ వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు? కొంపదీసి అనిల్ గాడు వీళ్ళు కూడా ఫోన్ చేశాడా? అనిల్ గాడు వీళ్ళకి కూడా కాల్ చేశాడా? ఏహే, వాడు అలా చేసి ఉండలే. Bring the action. అరే మామ టిఫిన్ చేపిరా. అరే మామ ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేపిరా. నువ్వేంట్రా ఇలా మారిపోయావు? అరే మీతో గొడవ వెళ్ళిపోయిన తర్వాత చందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కానీ వాడొక పెద్ద దొంగ. వాడు ఎంత పెద్ద దొంగ అంటే ధూమ్ 3 సినిమా హీరోకి వీడియో కోచింగ్ ఇచ్చినట్టుంది. కొంచెం హైట్ ఉండి స్మార్ట్ గుండె గనక వీడిని పట్టుకోలే, బిల్డప్ తట్టుకోలే. చోటు భాయ్ వీడేరో, చోటు భాయ్ వీడు 3 అడుగుల బుల్లెట్. వాడు అక్కడ ఇక్కడ దొంగతనం చేయడం, నాకు ఫుడ్ పెట్టడం. కొన్ని రోజులు అలా గడిచాయి. ఇక నేను ఒకటే ఫిక్స్ అయినా, నేను ఎందుకు దొంగతనం చేయలేను, నేను చేస్తా అని దొంగతనం మొదలెట్టిన. కానీ ఎక్కడ దొంగతనం చేసినా నా దరిద్రానికి 2 సెకండ్లు దొరికిపోతుంది. వాడు మాత్రం ఒక పక్క మంచిగా పైసలు సంపాదించాడు. నేను పైకి మాత్రం ఎలా ఉన్నా లోపల మాత్రం మండిపోయేది. దేవుడు నాకే ఇలా ఎందుకు చేస్తున్నాని ఆలోచించా, చించా చివరికి బాబాని కలిసా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. ఏంటి నాయన నీ సమస్య? స్వామి, నేను ఎప్పుడు దొంగతనం చేసినా దొరికిపోతున్నా, కానీ మా ఫ్రెండ్ మాత్రం దొరకట్లేదు. నేను కూడా దొరకద్దు అంటే ఏం చేయాలి? చూడు నాయన, ఇది నేను హిమాలయాల్లో పరమశివుని కోసం తపస్సు చేసి పొందిన దివ్యతాయత్తు. దీన్ని మహాశివరాత్రి రోజు నీ మెడలో ధరించి శివనామ స్మరణ చేస్తే ఆ శివుడు నీకు వరమిస్తాడు. సరే మంచి స్వామి, ఐ క్యాచ్ యు సూన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. जटाटवीकल जल प्रवाह पावित स्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकाम् टमट्टमट्टमट्टमन्निनाद भट्टमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवः शिवम्. ఓం నమః శివాయ, ఓం
नमः शिवाय जटाकटाह संभ्रम भ्रमङ्गिलम्पि नरझरी विलोल बीच वल्लरी विराजमान मूर्धनि धग 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 ज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम చివరికి దేవుడు నా భక్తికి మెచ్చి ఒక వరం ఇచ్చిండు. ఆ వరం ఏంటంటే ఈయన దొంగతనం చేయడం, జంప్ అవ్వడం, వాడు నా ప్లేస్ కి రావడం, దెబ్బలు తినడం స్టార్ట్ అయింది. నువ్వు చెప్పే సినిమా కథలా ఉంది, పోయి సినిమా తీసుకోపో. మీ కర్మరా మీ కర్మ. ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే ఒకవేళ వాడు చెప్పిందే నిజమైతే ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుపుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు దంకమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు जटाकटाह संभ्रम भ्रमङ्गिलम्पि नरझरी विलोल बीच वल्लरी विराजमान मूर्धनि धग 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 ज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुर दिगंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदी
ఆయువు లెక్క చెప్పగలవా బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా అందాక ఉక్కబట్టగలవా ఏంటి నెక్స్ట్ డైరెక్టర్ వస్తారు ప్యాకప్ బండితే